తాజాగా పత్రికల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త కనిపించింది. అయితే ఇది ఒక వార్తనే కాదు, అఫీషియల్‌గా ఉత్తర్వులు కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జారీ చేసిందట. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలు ఏవైతే ఉంటాయో, ఆ దేవాలయాల భూములు ఏవైతే ఉంటాయో అందులో అర్ధ ఎకరం నుంచి 1 ఎకరా వరకు ప్రైవేటోళ్ళ హోటళ్ళు కట్టడం కోసం స్థలాలు ఇవ్వాలి అనే ఆదేశాలట అది. సో ఇంట్రెస్టింగ్. ఏమంటారు, కొన్ని పత్రికలైతే ఆ ఉత్తర్వు కాపీని కూడా స్క్రీన్ షాట్ చేసి పబ్లిష్ చేసుకుంటూ వచ్చాయి. రాష్ట్రంలో పెద్ద ఆలయాల పరిసరాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయట. రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ దేవుడి భూములను 33 సంవత్సరాల పాటు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారట. ఆ ఉత్తర్వుల కాపీలు కూడా పబ్లిష్ చేశారు. దేవాదాయ శాఖ భూముల్లో ప్రైవేట్ హోటళ్లకు 33 సంవత్సరాల లీజా. సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఈ ఆలయాల వద్ద అర ఎకరం నుంచి ఎకరం చొప్పున ప్రైవేట్ హోటళ్లకు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారట. ఆల్రెడీ ఆ దేవాలయాల దగ్గర వసతి గృహాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈ దేవుడి భూములు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు హోటళ్ళు పేరుతో ఇస్తే ఏమో, మరి ప్రైవేట్ హోటల్ ఇస్తే ఇంకా అక్కడ రకరకాల కార్యకలాపాలు ఉంటాయి కదా, వాటిని అయితే కంట్రోల్ చేయలేరు కదా. మరి చంద్రబాబు నాయుడు సర్కార్ దీన్ని ఎట్లా సమర్థించుకుంటుందో తెలియదు. దేవాదాయ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, సత్రాల పేరిట 4.45 లక్షల ఎకరాల భూములుంటే ఇందులో 2.11 కోట్ల చదరపు గజాలు అంటే 4,355 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారట. వీటి విలువ కోట్లల్లో ఉంటుందట. 33 ఏళ్ల లీజుకు అప్పగించడం అంటే హోటళ్ల నిర్మాణం జరిగాక ఇక ఆ భూములు తిరిగి దేవాలయాల ఆధీనంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతూ ఉందట. సో ఈ ముసుగులో వీళ్ళ ప్రభుత్వ పెద్దలకు కావలసిన వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పి వీళ్ళ అనుమానం ఎందుకు లేదే, నిజమవుతుంది. వీళ్ళకి వాళ్ళనుకుంటే వాళ్ళకి కావాల్సిన కాక వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రీతిలో వ్యవహరించారట. విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసం అంటూ విశాఖ పరిధిలోని దేవాదాయ శాఖ భూములకు బేరం పెట్టిందట. ఇంట్రెస్టింగ్. 100 కోట్లకు భూములను విక్రయించారట. అయినా కూడా విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదట. అవునా, భలే ఉందే. విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు కావాలని విశాఖ పరిధిలో దేవాదాయ శాఖ భూములకు బేరం పెట్టి 100 కోట్ల భూములను విక్రయించినా కూడా ఆ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదా? ఓకే. సో ఇప్పుడు ప్రైవేట్ హోటళ్లకును దేవుడి భూములు ఏర్పాటు చేసే ప్రయత్నాలా? అందుకే ఆదేశాలు ఇచ్చారా? మరి ముందుకెళ్తారా ఈ ఆదేశాల మీద? మళ్ళీ ఏమైనా విమర్శలు వస్తే వెనక్కి వెళ్తారా? ఏమో మరి తెలియదు, చూడాలి.